వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను రత్న. దిల్ రాజు టాలీవుడ్ లో జెండా పాతిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ బాలీవుడ్ లోనూ బాగా వేయాలని ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. అందుకే జెస్సీ పెద్ద షాక్ ఇచ్చిన తగ్గేదేలే అంటూ మరో 2 ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నాడట. ఒకటి స్లో అయిన సల్లుబాయ్తో అయితే మరొకటి అచ్చిరాని అక్షయ్తో. దీంతో అసలే గ్రాఫ్ అంతంత మాత్రం ఉన్న ఈ టైంలో ఈ రిస్క్ అవసరమా గురు అంటూ హాట్ డిస్కషన్ కి తెరతీస్తున్నారట మూవీ లవర్స్. ఇక్కడ పూర్తి చేశాం, ఇక అక్కడ మొదలెడతాం అంటూ గతంలో బాలీవుడ్ బాట పట్టడానికి కాస్త గట్టిగానే ట్రై చేశాడు దిల్ రాజు. అలా నాని జెర్సీని షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తే వెళ్లినంత వేగంగా బాక్స్లు వెనక్కి వచ్చాయి. ఇక టీ సిరీస్ తో కలిసి చేసిన హిట్ రీమేక్ ఎంత మేకై దిగిందో తెలిసిందే. మరోవైపు తీసిన గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బతో సైలెంట్ అవుతాడనుకున్నారంతా. అయితే ఆ వెంటనే వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం గనక సాలిడ్ హిట్ అవ్వకపోతే అదే జరిగేది కూడా. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉంటాడనుకున్న మరోసారి తమ్ముడిని నమ్మి బొక్కబోర్ల పడడంతో ఇక రాజుగారు తన స్పీడ్ ని కాస్త బ్రేకులు వేయడం పక్కా అనుకున్నారు కూడా. అయితే అలా స్లో అయితే అది నేనెందుకు అవుతా అంటూ ఇదిగో ఇలా మరో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ని పట్టాలెక్కించబోతున్నాడట. అది కూడా అచ్చిరాని బాలీవుడ్ లోనండోయ్. అవును, ఎన్నాళ్లగానో అమీర్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న వంశీ పైడిపల్లికి అక్కడ నిరాశే ఎదురవడంతో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో అదే సినిమాని పట్టాలెక్కించబోతున్నాడట దిల్ రాజు. ఇక సినిమా బడ్జెట్ కూడా 300 కోట్ల పైనే అని టాక్. అయితే అసలే కెరీర్ అంతంత మాత్రంగానే ఉన్న సల్లుబాయ్తో సినిమా అంటే దిల్ రాజు గుండె గట్టిదే. ఇక 2025 టాప్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన సంక్రాంతికి వస్తున్నామని అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేసే పనిలో పడ్డాడట దిల్ రాజు. నార్త్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు చేంజెస్ చేసి షూటింగ్ కి వెళ్లబోతున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఒరిజినల్లో ఉన్న మ్యాజిక్ ని రీక్రియేట్ చేయడం మాత్రం పెద్ద సవాలే. పాలిటిక్స్ లో బిజీ అయ్యాం కదా, ఇక సినిమాలెందుకులే అనుకున్నాడు పవన్. అందుకే చకచక వీరమల్లు, ఓజీ, ఉస్తాద్లని పూర్తి చేశాడు కూడా. కానీ ఓజీ ఊహించని సక్సెస్ కావడంతో ఈ పవనుడి మనసిప్పుడు మరిన్ని సినిమాలని కోరుకుంటుందట. మరి ఈ ఊపులోనే వెయిట్ చేస్తున్న సురేందర్ కి పచ్చజెండా ఊపేస్తాడా? మరోసారి సినిమా చేస్తానని ఆశపడుతున్న దిల్ రాజు కి కమిట్ అయిపోతాడా? లెట్స్ వాచ్. కన్ఫ్యూజన్ కి పెద్ద కేర్ ఆఫ్ అయి కూర్చున్నాడు మన పవన్ కళ్యాణ్. సినిమాలిక చాలు రాజకీయాలు చేసుకుందాం అనుకున్న పవర్ స్టార్ కి ఓజీ సాలిడ్ సక్సెస్ ఇచ్చింది. దీంతో ఫుల్ స్టాప్ అనుకున్న సినిమాలని కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందని తెగ ఆలోచిస్తున్నాడట. అందులో భాగంగా తన డేట్స్ కోసమే ఎప్పటి నుండో కాచుకొని కూర్చున్న ఆప్తమిత్రుడు రామ్ తల్లూరికి ఓ సినిమా చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి ఎన్నికల ముందే డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా సినిమా పూజ కార్యక్రమాలు కూడా చేసుకుంది. 2020 సెప్టెంబర్ లో పవన్ బర్త్డే సందర్భంగా ఓ పోస్టర్ వదలగా మరుసటి ఏడాది పుట్టినరోజుకు యథాకాలం తదా వ్యవహారం అంటూ ఇంకో పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అయితే కారణాలేవైనా పోస్టర్లకే పరిమితమైన ఈ ప్రాజెక్ట్ ని మనసు మార్చుకున్న పవన్ ఈ సినిమాని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి. ఇక దీంతో పాటే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. నందమూరి బాలకృష్ణకు నేలకొండ భగవంత్ కేసరి ఇచ్చినట్టే పవన్ కోసం ఓ మెసేజ్ ఓరియంటెడ్ కథను రెడీ చేశాడట అనిల్. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన కరోనా కారణంగా కాసులు రాల్చలేకపోయింది సినిమా. మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు తర్వాత ఇది సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే అనిల్ సినిమాలు అంటే క్రించ్ అన్న టాక్ ఉంది. మరి పవన్ తో అనిల్ నవ్వులు పూయిస్తాడా లేక ట్రోలర్స్ కి స్టఫ్ ఇస్తాడా చూడాలి. ఈ దివాళీ బాక్స్ ఆఫీస్ వార్ వారిద్దరి మధ్య జరగనుందా? సింపతితో థియేటర్స్ కొట్టేద్దామనుకున్న ఈ కుర్ర హీరో 3వ ప్లేస్ ఫిక్స్ చేసుకోవాల్సిందేనా? విడుదలకి మరో వారం ఉండగానే పబ్లిక్ పల్స్ ని ట్రేడ్ వర్గాలు పసిగట్టేస్తున్నాయా? ఈ దివాళీకి సాలిడ్ సౌండ్ చేస్తామంటూ ఏకంగా 4 సినిమాలను లైన్లో ఉండటం విశేషం.
16న మిత్రమండలితో ప్రియదర్శి వస్తుంటే ఆ మరుసటి రోజు స్టార్ బాయ్ సిద్ధు తెలుసు కదా అంటూ పేలడానికి రెడీ అయిపోయాడు. ఇక నన్ను తక్కువ అంచనా వేయడానికి అదే రోజు ప్రదీప్ రంగనాథ్ డ్యూట్లో బరిలోకి దిగుతుంటే ఒకరోజు గ్యాప్ అంటే అక్టోబర్ 18న కేరామ్తో రెడీ అయ్యాడు కిరణ్ అప్పవరం. వాస్తవానికి కిరణ్ అప్పవరం గత దీపావళికి కాతో సాలిడ్ హిట్ కొట్టాడు కూడా. కానీ అది ఇచ్చిన కాన్ఫిడెన్సో లేక ఏం చేస్తున్నా చూస్తారన్న ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు కానీ తలా తోక లేకుండా వదిలిన దిల్ రూపా ఆడియన్స్ దిల్ ని గెలుచుకోలేకపోయింది. మరోవైపు వదిలిన కే ర్యాంప్ ట్రైలర్ చూస్తే కంటెంట్ తక్కువ కిసెస్ ఎక్కువ అన్నట్లుగా ఉంది. దీంతో మారాడనుకున్న ఈ కుర్ర హీరో ఏం మారలేదంటూ కే ర్యాంప్ థియేటర్స్ లోకి వచ్చి పబ్లిక్ టాక్ ని బట్టి అప్పుడు చూద్దాంలే అనుకుంటూ ఒక అంచనాకొచ్చేశారు ఆడియన్స్. ఇక మరోసారి బయటకు తీసిన సింపతి కార్డు కూడా పెద్దగా పనిచేయనట్లే కనిపిస్తుంది. మరోవైపు నవ్వులు పోయిస్తానంటున్న మిత్రమండలి కూడా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ బజ్ తగ్గించుకోవటం గమనార్హం. అంటే ఎటు చూసినా ఈ సినిమా దివాళీ సీజన్ లో ముఖ్యంగా ప్రదీప్ రంగనాథ్ సిద్ధు జొన్నలగడ్డ మధ్య ఉంటుందన్నమాట. ఏదేమైనా గత దివాళీకి కాతో కాసింత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన కిరణ్ బాబు ఈ దివాళీకి ఏకంగా 4వ ప్లేస్ దక్కించుకోవటం ఆశ్చర్యమే. ఒక హిట్ పడితేనే మరో సినిమా చకచకా సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. కానీ సాలిడ్ హిట్ కొట్టినా కనీసం హీరోని పట్టుకోలేకపోతున్నాడట ఈ డైరెక్టర్ కమ్ కమేడియన్. ఇప్పటికే పలువురి వద్దకి చక్కర్లు కొట్టి ఎట్టుకేలకి ఓ హీరోని పట్టేసుకున్న ఈ సినిమా ఇప్పుడు అతన్ని కాదని మరో హీరోని చేరిందట. మరి ఈ సినిమా ఇప్పటికైనా సెట్స్ పైకి వెళ్తుందా లేక ఇలాగే హీరోలని మారుస్తూ సినిమానే మారిపోతుందా? బలగం వేణు దురదృష్టాన్ని పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నట్టున్నాడు. బలగం లాంటి హిట్ కొట్టినా మరెవరైనా ఈ పాటికి మరో సినిమా రిలీజ్లో బిజీ అయిపోయేవాళ్లు. కానీ సినిమా మొదలెట్టడం కాదు కదా, కనీసం ఆ సినిమాకి హీరోని కూడా పట్టుకోలేకపోతున్నాడు. మరి ఎల్లమ్మ అంటూ మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ మొదట నాని, శర్వా అంటూ చక్కర్లు కొట్టి ఎట్టకేలకి నితిన్ దగ్గర ఆగింది. ఇంకేం సినిమా ఇక సాయి పల్లవి, శ్రీలీల అంటూ అటూ ఇటూ తిరిగి చివరకు కీర్తి సురేష్ కన్ఫర్మ్ అయింది. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. కానీ తమ్ముడు కొట్టిన దెబ్బ లేక నితిన్ సరిపోడా అన్నది తెలీదు. కానీ ఇప్పుడు ఈ సినిమా అటూ ఇటూ తిరిగి చివరికి బెల్లం బాబు దగ్గర ఆగిందట. రీసెంట్ గా కిష్కిందపురి అంటూ సక్సెస్ ఫిలిం ఖాతాలో వేసుకున్నాడు కూడా. మరి ఇప్పటికైనా ఎల్లమ్మ హీరోగా బెల్లంకొండ ఫిక్స్ అవుతాడో లేదంటే మరో హీరో మారుతాడో అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. ఇక ఎల్లమ్మ నుండి ఎగ్జిట్ ఇచ్చిన నితిన్ విక్రమ్ కుమార్ తో స్వారీ అనే సినిమా చేస్తున్నాడన్న టాక్ వినపడింది. కానీ అతీగతి అయితే లేదు. మరోవైపు ఇప్పుడు కొత్తగా లిటిల్ హార్ట్స్ తో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు సాయి మార్తాండ్ నితిన్ కు ఒక లైన్ వినిపించాడని, త్వరలో ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోనే ఈ వార్తలు ఎప్పుడు ఎండ్ కార్డ్ వేసుకుంటాయో. ప్రసిద్ధ స్టైలిష్ నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా తెలుసు కదా. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ యూత్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 17న రిలీజ్ కానున్న సందర్భంగా ఇలా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. అరే ఇదే ఎనర్జీ 17న థియేటర్ల దగ్గర లేకపోవాలి, అప్పుడు చెప్తా. అంటే కాదు, ఇదేంటి మ్యాజికల్ లవ్ స్టోరీ అనుకున్నారా? చాలా రాడికల్ లవ్ స్టోరీ. అర్థం కావట్లా మీకు? ఏం ట్రైలర్కి ఎలాగ అయిపోతున్నారు? సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి. మరి రాధికల్ అంటే ఇప్పుడు చూడు, ఇద్దరు పోర్ల పంచాయతీ సిద్ధు అన్న ఇస్ అ లవ్ స్టోరీ. అంతకన్నా బెటర్ కాంబినేషన్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ ఎవరికన్నా సరే. సో అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ ఫిల్మ్, సో నాకు చాలా స్పెషల్. సో మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా స్పెషల్. ట్రైలర్లో వాట్ ఎవర్ యూ సా దానికి ఒక 10 రెట్లు ఉంది సినిమాలో. గెట్ రెడీ ఫర్ అ రియలీ రియలీ ఫన్ రైడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. చెప్తున్నానన్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా లైక్ హర్ష మెన్షన్ ఇట్ ఎర్లియర్, చాలా రాడికల్గా ఉంది. నాకు చాలా రాడికల్గా ఉంది. సో నేను వెయిట్ చేస్తున్నాను అక్టోబర్ 17కి ఎలా ఫైనల్గా వస్తుంది బయటకి అని. మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్, ఆల్ మై కో యాక్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆ మూవీ. హోప్ఫుల్లీ ఆడియన్స్ అలాగే అక్టోబర్ 17 నుంచి మీరు అందరూ మా మూవీకి ప్రేమ, సపోర్ట్, యూ గైజ్ విల్ సపోర్ట్ అని ఒక పాజిటివ్ నోట్లో ఐ వాంట్ ఎండ్ దిస్ స్పీచ్. థ్యాంక్ యూ. హర్ష చెప్పినట్టు ఇది ఒక రాడికల్ ఫిల్మ్ అవుతుంది. అండ్ నేను కూడా మీతో పాటు ఈరోజే చూశాను ట్రైలర్. నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, చాలా ఎలిమెంట్స్ పెట్టింది నీరజ. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే
మీరు టిల్లుని మర్చిపోతారు ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత, అది నమ్మకం. అండ్ థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ టు మై amazing co-stars who made this film happen in such a good way, and to our distributors, our producers, and అది సిద్ధు చెప్పినట్టు ఇది ఒక బ్లీడింగ్ రోజ్ అది ఫిల్మ్. ప్లీజ్ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ గివ్ అస్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎక్సైట్మెంట్ అండ్ మీ రెస్పాన్స్, హలో అండి, హాయ్, ప్లీజ్ వెల్కమ్. మీ ఎక్సైట్మెంట్ రెస్పాన్స్ చూస్తుంటే ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి వాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసి షాపర్ స్టాప్.